मूर्ख लड़का है। तू आज भी स्कूल नहीं गया? आज भी स्कूल नहीं गया? आप नीचे जाओ, इनको करो नीचे, इनको मर्यादा है मेरी। ప్రైజ్ ద లార్డ్. దయాకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, 10 years బాబు అవ్వడం ఎప్పుడైనా చూసారా మీరు? అవునండి, నేను చూపెట్టే ఒక బాబు ఈయన 10 years. కానీ ఈ చిన్న పిల్లవాడిని వాళ్ళ తల్లిదండ్రులు ఎలా వాడుకుంటున్నారో, వాడుకోవడమే కాదు, అతన్ని బట్టి వాళ్ళ తల్లిదండ్రులు చేసే పనులను బట్టి 10 years బాబుని ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారో అనేది కూడా నేను మీకు చూపెడతాను. ఒకసారి ఈ వీడియో చూడండి. वो ही तो किसी का परिवार है, आप उसको मार करके कैसे खा सकते हैं? झाड़ू लगाती है, पोछा लगाती है, खाना बनाती है गरम गरम, खुद नॉनवेज नहीं खाती, लेकिन मेरे కదా ఇక్కడ ఈ చిన్న బాబు ఏం చేస్తున్నాడు అని అంటే, అతనికి శాస్త్రంలో ఏమీ తెలియదు. శాస్త్రము ఎలా ఉంటుందో కూడా కనీసం చూశాడో చూడాడో అది కూడా తెలీదు. కేవలం 10 years బాబు ఈరోజు ఒక బాబాగా మారి ఎంతోమందికి అతను ఒక ట్రోలింగ్ పీస్గా మారిపోయాడు. దీని వెనుకల కారణము వీళ్ళ తల్లిదండ్రులండి. दुर्भाग्य। आपने भी मेरा एक वीडियो वायरल हुआ, आपने देखा होगा जी। उसके लिए आप क्या कहेंगे? अरोड़ा वाला वही बात। अभिनव अरोड़ा इतना मूर्ख लड़का है वो कहता है कि कृष्ण उसके साथ पढ़ता, उसकी सीता से उसको बोलने का मायना नहीं, भगवान के उसके साथ पढ़ेंगे। मैंने तो वृंदावन में उसको बहुत डांटा था। आपको क्या बनना है बड़े होकर? मैंने अपने जीवन की नैया राम जी के हाथों में छोड़ दी है, कृष्ण जी के हाथों में छोड़ दी है। जो उनकी इच्छा होगी वो मुझे बनाएंगे. కేవలము డబ్బు సంపాదించే ఒక మెషిన్ గా తన కుమారుణ్ణి వాడుకుంటున్నారు. The business and I know the chemistry. I'm thinking maybe you and I could partner up. राधे राधे, जय श्री राम. आज मेरे साथ हैं अब्दुल और ये आपको आज मंगलवार की दिन सुनाएंगे हनुमान चालीसा. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीसति लोक उजागर. వాళ్ళ నాన్న ఆల్రెడీ బిజినెస్ లో లాస్ అయిపోయాడు. లాస్ అయిపోయిన తర్వాత కంప్లీట్ గా రోడ్డు మీద వచ్చేసిన సమయంలో తన కుమారుణ్ణి ముందు తీసుకొని వచ్చి అడ్వర్టైజ్మెంట్ చేపడం అనేది జరిగింది. गुड इवनिंग मम्मा, आप कैसे हो? मैं अच्छा हूँ. आई एम सॉरी मम्मा, मैं आपसे बहुत नाराज. దాని తర్వాత ఈ బాబా బిజినెస్ లో అతడు యాడ్ అవ్వడం జరిగింది. ये 100% श्योर वो अगर अभिनव का ये है कि दोनों रिलीजन्स के बीच शांति हो, तो क्या अगर कल को कोई अभिनव को बोलेगा कि कुरान पढ़ के सुना दे, तो अभिनव सुना पाएगा? దీంతో ఆ బాబు ఏదైతే మాట్లాడతాడో కంప్లీట్ గా స్క్రిప్టెడ్ మాటలు. దీని తర్వాత ఈ బాబా ఏ విధంగా ట్రోల్ అయ్యాడో అది కూడా మీరు చూడాలి. रास्ते में सुनाते हो, खड़े होकर सुनाओ, क्या सुनाते हो? वहाँ कम समय रहता तो सुन नहीं पाते. मुझे ये मालूम है कि आपको देखना मेरी साधना है और आपको देखते देखते उसमें खो जाना ही मेरी आराधना है. सब बाधा मिट जाए, होती जन्म की यात्रा श्री राधा नाम से जाए. जब जग में बात हुई परम सुधाम की, तब सबसे पहले बात हुई आंचल में छुपा दीजिए श्री राधे. रामचंद्र भगवान की. आप नीचे जाओ, इनको करो नीचे, इनको मर्यादा है मेरी। చూశారు కదా, ఇక్కడ ఒక హైందవ సమాజానికి సంబంధించిన ఒక పెద్ద గురు. ఆ గురువు చెప్తున్న మాట ఏంటిదంటే, ఆ బాబు స్టేజ్ మీద వచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నప్పుడు ఆ బాబుని వెలక్కొట్టేశాడండి స్టేజ్ పైనకి వెళ్ళి. రీజన్ అర్థమవుతుందో మీకు ఏంటిదో? ఆ చిన్న పిల్లవాడు కేవలము వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ నేర్పిస్తున్న మాటలను బట్టి స్టేజ్ మీద ఎక్కడం జరిగింది. అక్కడ ఉన్న ఆ పీఠాధిపతి ఎవరైతే ఉన్నారో స్టేజ్ పైనకి వెళ్ళి మర్యాదపూర్వకంగా కింద దిగిపోమని చెప్తున్నాడు. అక్కడ ఎవరు బ్లేమ్ అవుతున్నారు? తల్లిదండ్రులు చేసే దాన్ని బట్టి కుమారుడు బ్లేమ్ అవుతలేడా? 10 years బాబు ఏం నేర్చుకుంటాడండి? కనీసం అతనికి మ్యాథమెటిక్స్లో 2 ఈక్వేషన్స్ కూడా రావు. ఒక విధంగా చెప్పాలంటే అతను స్కూల్ కూడా పోతలేడంట.
స్కూల్ ఎందుకు పోతలేవు అని చెప్తే అతను ఇచ్చిన రీజన్ ఏంటిదో మీరు ఒకసారి చూడండి. वैसे आपने अभिनव जी कहाँ तक पढ़ाई की है, किस स्कूल में आप पढ़ते हैं, थोड़ा इस बारे में भी दर्शक जानना चाहते हैं. मैं दिल्ली के स्कूल में पढ़ता हूँ, लेकिन अभी ऐसी स्थिति आ गई है कि इन ट्रोलर्स की वजह से मैं स्कूल नहीं जा पा रहा हूँ. అతను చెప్తున్న మాట ఏంటి తెలుసా, నాకు భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు, అందుకనే స్కూల్కి వెళ్తున్న సమయంలో కూడా నాకు ట్రోల్ చేస్తున్నారు, అందుకే స్కూల్ పోవడం మానేసిన నేను అని అంటున్నాడు. 10 years బాబు, చదువుకోవాల్సిన బాబు, మంచిగా ఎదగాల్సిన బాబు, పైగా అతనికి ఎంత నాలెడ్జ్ ఉంది తెలుసా, వాళ్ళ నాన్న రాస్తున్న ప్రతి స్క్రిప్ట్కి ఇతను ఎంత చక్కగా వివరిస్తున్నాడో, చూడకుండా కూడా వివరిస్తున్నాడు, ఎంత ప్లెయిన్గా ఎంత మాట్లాడుతున్నాడంటే, ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాడంటే, ఒకవేళ మనము ఏ విధమైన ఎలాక్యూషన్స్లో కూర్చోబెట్టినా కూడా అతను బ్రహ్మాండంగా మాట్లాడతాడు. అలాంటి బాబు ఈరోజు ఎడ్యుకేషన్ లేకుండా ఈ బాబాగా తిరుగుతున్నాడు. దయచేసి ఈ బాబు ఒకవేళ ఈ వీడియో చూస్తున్న ప్రతి వారు బాబుకి మాత్రం దయచేసి ఏం మాట్లాడకండి, బాబు విషయంలో మాత్రం ఏం చెప్పకండి. అతను చిన్న కుమారుడు, వాళ్ళ తల్లిదండ్రులు చేసే ప్రతి దాన్ని బట్టి ఇతను ఫాలో అవుతున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు చేసే పిచ్చి పిచ్చి పనుల వల్ల డబ్బు సంపాదించుకోవడానికి ఏ మార్గం దొరకకపోతే తన కుమారుడిని ముందు పెట్టుకొని, పైగా ధర్మం అనే ఒక అడ్డం పేరు పెట్టుకున్నారు. ధర్మం అనే పేరు అడ్డు పెట్టుకొని ఆ కుమారుడిని బలి చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే.